రోజుకో బాంబు పేలుస్తూ వైసీపీకి సమస్యగా మారిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరో బాణం వదిలారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్ మీడియా అయిన సాక్షిలో తనకు భాగం ఉందంటూ ప్రకటించారు. తనపై రోజుకో జోకర్ ను తీసుకొచ్చి విమర్శలు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై ఎన్ని నిందలు వేసినా తాను మాత్రం వైఎస్ షర్మిల రెడ్డినే అని పేర్కొన్నారు. సాక్షిలో వాటాలు తెలంగాణలో తనతో కలిసి పనిచేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుందని తనపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారన్నారు షర్మిల. అదే సాక్షి సంస్థలో తనకు భాగం ఉందన్నారు. వైఎస్ఆరే తనకు సగ భాగం ఇచ్చారన్నారు. సగ భాగం ఉన్నా నాపై నా సంస్థ బురద జల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల సమస్యలు మాట్లాడుతున్నానని, హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్నానని చెప్పారు. విలువలు విశ్వసనీయత లేకుండా దిగజారుతున్నారన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, తండ్రి వైఎస్ రక్తమే తనలో ఉందంటున్నారు షర్మిల. పులి కడుపున పులే పుడుతుందని చెప్పుకొచ్చారు. ఏపీ తనకు పుట్టినిల్లు అన్న షర్మిల అందుకే ఇక్కడ రాజకీయాలు చేయడానికి వచ్చానంటూ చెప్పుకొచ్చారు. ఏం పీక్కుంటారో పీకొండని, ఎన్ని నిందలు వేశారో వేసుకోండంటూ సవాల్ విసిరారు. ఎలా పని చేయాలో చెప్పారు. ఎడుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డి ఈ కడప బిడ్డ, పులివెందుల పులి అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన షర్మిల తరువాత వైసీపీ టార్గెట్ గా డోసు పెంచేశారు. తెల్లని పంచెకట్టు, మొహం నిండా చిరునవ్వుతో నేటికి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. వైఎస్ఆర్ పథకాలతో సీఎం అంటే ఇలా పని చేయాలని నిరూపించారన్నారు. వైఎస్ఆర్ పథకాలు పొందని గడపే లేదంటూ అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా అందరూ ఆయన పథకాలు పొందారన్నారు. వైఎస్ మార్క్ రాజకీయం, అలాంటి మార్క్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైఎస్ఆర్ ఉండేవారన్నారు. ఆయన పథకాలే ఒక మార్క్ అని చెప్పుకొచ్చారు షర్మిల. రైతులకు రుణమాఫీ, వైఎస్ఆర్ మార్క్ 50 లక్షల మంది బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్, వైఎస్ఆర్ మార్క్ 46 లక్షల పేదలకు పక్కా ఇళ్లు కట్టడం వైఎస్ఆర్ మార్క్ అంటూ పథకాల పేర్లను వివరించారు. మాట తప్పడం, మడమ తిప్పడం వైఎస్ఆర్ కి చేత కదన్నారు. తనకు మేలు చేసే జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వైఎస్ఆర్ మార్క్ అన్నారు. తన అనుకున్న వాళ్లకు ప్రాణం సైతం ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్. నమ్మిన వాళ్లను మనసులో ఎప్పటికీ ఉంచుకోవడం వైఎస్ఆర్ మార్క్. ప్రజలకు అందుబాటులో ఉండడం వైఎస్ఆర్ మార్క్. పథకాలు అందుతున్నాయో లేదో చూడడం వైఎస్ఆర్ మార్క్ అంటూ వివరించారు. వైఎస్ బ్రతికి ఉంటే కడప స్టీల్ వచ్చేదన్నారు. అదే పూర్తయి ఉంటే ఖచ్చితంగా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చేవి అన్నారు. 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి దొరికేదంటూ అభిప్రాయపడ్డారు. నేటి పాలకుల కారణంగా కడప స్టీల్ ఒక కలగానే మిగిలిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ప్రాజెక్టును విభజన హామీల్లో పెట్టిందంటూ గుర్తు చేశారు. చంద్రబాబు 18,000 కోట్లతో మళ్లీ శంకుస్థాపన చేశారని, 5 ఏళ్లలో నిర్లక్ష్యం చేశారన్నారు. ఆ సమయంలో జగన్ దీక్షలు కూడా చేశారన్నారు. సీఎం అయ్యాక 2 సార్లు శంకుస్థాపన చేశారంటూ వివరించారు. కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్టుగా మార్చారు.